నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మనం ప్రతి ఒక్కరిని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ఎవరైనా సొంత ఇల్లు లేదా ఒక చిన్న స్థలం కొనుక్కోవాలని కూడా చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే ప్రతి సామాన్యుడు కళ్ళు తెరిపించేటువంటి ఒక చేదు నిజం ఏంటంటే, దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుంటే, తెలంగాణలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు అసలు కొనే పరిస్థితే లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న భూముల వ్యాపారంలో ఏకంగా 80% బ్లాక్ మనీ చలామణి అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. అసలు ప్రభుత్వ ధర ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి సంబంధించినటువంటిది కావచ్చు, బయట మార్కెట్లో అమ్మే ధర దాన్ని ఓపెన్ మార్కెట్ అంటూ ఉంటాం. సో దీనికి మధ్య ఉన్నటువంటి ఆ భారీ వ్యత్యాసం ఏంటి, దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మార్కెట్ వాల్యూకి ఓపెన్ మార్కెట్ వాల్యూకి తేడా అయిందనేది కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక వ్యక్తి కోకాపేటలోని లేదా గచ్చిబౌలిలో ఒక ఎకరం భూమిని 30 కోట్ల రూపాయలు కొంటాడనుకుందాం. అయితే ఇది బయట మార్కెట్ ధర, ఓపెన్ మార్కెట్ ధర. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? కేవలం 6,85,00,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే కొనే వ్యక్తి ప్రభుత్వానికి కేవలం ఆ 6,85,00,000 రూపాయల మీద మాత్రమే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం కడతాడు. మరి మిగిలిన సుమారు 23 కోట్ల రూపాయలకు ఎక్కడికి పోయినట్టు అంటే దానికి సమాధానం లేదు. అది నగదు క్యాష్ రూపంలో చేతులు మారుతుంది. దీన్నే మనం బ్లాక్ మనీ లేదా నల్లధనం అంటూ కూడా పిలుచుకుంటూ ఉంటాం. అయితే కొనుగోలు కోట్లలో జరుగుతుంటే స్టాంప్ డ్యూటీలు మాత్రం కేవలం లక్షల్లోనే చెల్లిస్తున్నారు. ప్రాంతాల వారీగా ధరలు పెరిగినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున మాయాజాలం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అంచనాలకు నిజమైన మార్కెట్ ధరలకు ఎంత తేడా ఉందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పత్రికల్లో వచ్చినటువంటి ఏదైతే దిశా పత్రికలో వచ్చినటువంటి ఒక అధికారిక లెక్కల ప్రకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, కోకాపేటలో ఈరోజు అంటే గతంలో 2021లో భూమి ప్రైస్ ఎంత ఉంది? 1,50,00,000 వరకు ఉంటే ఈయాటికి అంటే ఈ రోజుకి 6,85,00,000 అంటూ కూడా ఆన్ పేపర్ ఉంది. కానీ బయట ఓపెన్ మార్కెట్లో ఎంత నడుస్తూ ఉంది? దాదాపు అక్షరాల 30 కోట్ల పై మాటే నడుస్తూ ఉంది. పుప్పాలగూడలో 2021లో 2,60,00,000గా ఉంటే అక్కడ ఉన్నటువంటి భూమి ఆ పరిస్థితులు అక్కడ ఉంటే ఇప్పుడు 2026లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 9,10,00,000. కానీ ఓపెన్ మార్కెట్లో 40 కోట్లు దాటి ఉంది. సో అమీన్పూర్, పటాన్ చెరువు, తెల్లాపూర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ధరలు కేవలం 2 నుంచి 4 కోట్ల మధ్యలో ఉంటే ఓపెన్ మార్కెట్లో 25 కోట్ల నుంచి 30 కోట్లు దానిపైన ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డునే కాదు, శివార్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాయదుర్గం కావచ్చు, మియాపూర్ కావచ్చు, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రాంతాల్లో, ఈ ఐటీ కారిడార్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ చదరపు అడుగు దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం 6,600 ఉంటే బయట ఓపెన్ మార్కెట్లో 12,000 నుంచి 14,000 వరకు అమ్ముతా ఉన్నారు. దీనివల్ల అసలు సామాన్యుడికి ఏం అన్యాయం జరుగుతుందని మీరు అనుకోవచ్చు. అసలు సామాన్యుడికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే ఈ బ్లాక్ మనీ, చలామణి వల్ల సమాజంలో ఒక పెద్ద తారతమ్యం ఏర్పడుతుంది. మొదటిది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ధరలు సామాన్యుడికి అందకుండా పోవడం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఎవరైతే నల్లధనం ఉన్నటువంటి వారు కోట్లు గుమ్మరించి భూములు కొంటా ఉంటారు. అట్లా వాళ్ళు కొనేయడం వల్ల రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి తన జీవితకాల కష్టాన్ని పెట్టిన ఒక చిన్న ఫ్లాట్ కొనలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బ్యాంకులలో అసలైన సమస్య వస్తూ ఉంది. మీరు ఒక ఇల్లు లేదా స్థలం కొనాలనుకున్నప్పుడు బ్యాంకులు కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాని ఆధారంగానే, లీగల్ డాక్యుమెంట్ల ప్రకారంగానే లోన్లు ఇస్తాయి. ఉదాహరణకు ఒక స్థలం ధర బయట 1,00,00,000 రూపాయలు కావచ్చు, 2 కోట్లు పలుకుతే ప్రభుత్వ ధర ఒకవేళ దానికి 30 లక్షలు మాత్రమే ఉంటే బ్యాంక్ కేవలం ఆ 30 లక్షల మీదనే లోన్ ఇస్తుంది. మిగిలిన 70 లక్షలు సామాన్యుడు తన చేతి నుండి నగదు రూపంలో ఎక్కడి నుంచైనా తెచ్చి, లేకపోతే అప్పు తెచ్చో ఏదో విధంగా తెచ్చి కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇది మిడిల్ క్లాస్ ప్రజలకు ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఈ వ్యవస్థ వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడుతుంది. నిజానికి రిజిస్ట్రేషన్ వాల్యూలు గనక ఓపెన్ మార్కెట్ ధరలకు సమానంగా ఉంటే ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీల వల్ల ప్రభుత్వంకి రావాల్సిన ఆదాయాన్ని కోల్పోతా ఉంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి రియల్ ఎస్టేట్ ఒక పెద్ద కేంద్రంగా మారిపోయింది. వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు ఇలా దేనిలో చూసినా కూడా నల్ల డబ్బే రాజ్యం వెళ్తా ఉంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నకిలీ లేదా హైప్ క్రియేట్ చేయబడిన మార్కెట్ రేట్ల వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఒక బబుల్ లాగా ఉబ్బిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రియల్ ఎస్టేట్ విలువలు పెంచడమే కాకుండా మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ విలువలను సవరించిన తర్వాత ఈ స్టాంప్ డ్యూటీ శాతాన్ని అంటే మార్కెట్ ధరలో భాగంగా తీసుకొని
మార్కెట్ రేట్లకే ఇచ్చేసి ఆ స్టాంప్ డ్యూటీ శాతాన్ని తగ్గిస్తే దాదాపు ఉదాహరణ ఒకసారి తీసుకుంటే 7.5% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును 3%కి తగ్గిస్తే కూడా ఆ నల్లధనం ప్రజల నల్లధనం వైపు వెళ్లకుండా 100% వైట్ మనీతో కొనుగోలు జరిపే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు సామాన్యుడి సొంతింటి కల కూడా నెరవేరుతా ఉంటది. ప్రభుత్వం కూడా ఆదాయం వస్తుంది. నిజం నిష్ఠూరంగా ఉన్న తెలంగాణ రియల్ ఎస్టేట్ వెనుకున్న అసలు సత్యం ఇదే. ఎందుకంటే దాదాపు 80% నల్లధనం చలామణి అవుతా ఉంది. నల్లధనంతోనే ఈ భూములను కొంటా ఉన్నారు. సో మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంది, బయట స్టాంప్ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక విధంగా ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒక విధంగా ఉంటుంది. సో ఈ మార్కెట్ వాల్యూనే ప్రాతిపదంగా తీసుకొని ప్రభుత్వం దాని మీదనే భూములు కొనాలి అంటే అదే రేటుతో ఫిక్స్ చేస్తే ఇక్కడ ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వస్తాయి. అక్కడ సామాన్యుడు కూడా ఓన్లీ వైట్ మనీతో కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బ్లాక్ మనీ కాకుండా వాడు లోన్లు తీసుకోవాలన్నప్పుడు కూడా ఆ లోన్లు ఇచ్చేటువంటి బ్యాంక్ కూడా ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 మాత్రం ఇస్తుంది. ఇక్కడ ప్రభుత్వం దగ్గర 30 లక్షలు ఉందనుకో మళ్ళీ 30 లక్షల వరకు మాత్రం ఇస్తుంది. సో అలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ దందా ఉందో, ఈ బ్లాక్ మనీ దందా ఉందో దీనికి ప్రభుత్వం అడ్డకట్ట వేసి నిన్న మొన్న కొద్దిగా భూముల రేట్లు పెంచినామని చెప్తా ఉన్నారు. సో అట్లా కాకుండా ఈ పెంచినటువంటి ఈ భూమినే ఈ రేట్లతో కాకుండా బయట మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ కలిగినటువంటి రేట్లతోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. చూస్తూనే ఉండండి దిశ టీవీ.